హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. అలాగే కామెంట్లో మీరు అడిగిన కొబ్బరి బ్రెడ్ హల్వా అయితే ఈరోజు చూపిస్తాను, చూసేయండి. చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. బ్రెడ్ని తీసుకొని సైడు కట్ చేసుకుని మీరు కావాలనుకుంటే చిన్న పీసుల కిందైనా వేయించుకోవచ్చు. నేనైతే పక్కల్ని కట్ చేసిన తర్వాత అట్లాగే వేపేసినాను. నెయ్యిలో అయినా వేయించుకోవచ్చు మీకు నచ్చినట్టయితే. నేనైతే ఆయిల్ తీసుకుని ఆయిల్లో వేయించాను. మన ఛానల్లో అయితే కుకింగ్ తక్కువ పెడుతున్నాను కదండి, లైవ్ ఎక్కువ చేస్తున్నాను. అలాగని చూడటం మానేయకండి. లైవ్ అయిపోయిన తర్వాత డైలీ పెడతాను. లైవ్ చేయడం వల్ల వాచ్ అవర్స్ పెరుగుతుందని మన యూట్యూబర్ చెప్పారు. అందువల్ల కొంచెం లైవ్ ఎక్కువ చేస్తున్నాను. అది కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగా చూడండి. ఈ బ్రెడ్ని ఇలా పక్కన కట్ చేసుకుని మీకు నచ్చితే కట్ చేసుకోకపోయినా వేసుకోవచ్చు, కానీ కొంచెం బ్లాక్ వస్తుందండి హల్వా. అందుకు కట్ చేసుకునేవి ఆయిల్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్లో రెండు వైపులు వేగేలా చూసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్ కాకుండా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. అప్పుడే హల్వా మనకి బాగా కనిపిస్తుందండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్క పీస్ కడికి వేయించుకొని అన్ని పీసుల్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నాక మనకి హల్వాకి కొంచెం పెద్దగా ఉండేది కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు వెండి ద్రాక్ష వేయించుకుంటున్నానండి. మీకు నచ్చినట్టయితే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు, కానీ అది వేయించకండి, హల్వాలో వేసేయండి అంతే. డైరెక్ట్గా వేయించకూడదు. అది ఇలా వేగిపోయినాయి కదా, ఇవి కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే నెయ్యిలోకి ఒక కొబ్బరికాయ హాఫ్ చెక్క తీసుకున్నానండి. అది సన్నగా కూర తీసుకున్నాను. ఆ కూర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ నెయ్యి ఉంది కదండి, ఈ నెయ్యిలో వేసి ఏం చేసుకుందాం. మాడిపోకుండా చూసుకోవాలి. ఇది త్వరగా మాడిపోద్ది కదా, కలుపుతూనే ఉండాలి. ఇది వేగిన తర్వాత ఈ కూర కూడా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుందాం. బౌల్లో పెట్టుకున్నాక ఇదే ప్యాను క్లీన్ చేసుకుని ఇందులోకి ఒక 2 కప్పుల చక్కెర అయితే తీసుకోవాలి. మీరు స్వీట్ని బట్టి తీసుకోండి. స్వీట్ తినలేమనుకుంటే కప్పున్నర అయినా తీసుకోవచ్చు. నేనైతే చిన్న కప్పుతోటి 2 కప్పుల చక్కెర తీసుకున్నాను. ఒక కప్పున్నర వాటర్ అయితే తీసుకోవాలి. 2 కప్పుల వాటర్ తీసుకుంటే లూజ్ అయిపోద్దండి హల్వా. చిక్కగా మనకి కనిపిస్తూ ఉండాలి, తినడానికి మంచిగా ఉండాలి కదా, బద్దల కింద. నేనైతే అలా చేశాను. మీరు బాగా హల్వాలా అయిపోవాలనుకుంటే 2 కప్పులు తీసుకోండి వాటర్. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ 2 వేళ్ళకి అలా ప్రెస్ అంటుకోవాలి. ఆ తిక్కు పాకం వస్తే సరిపోతుంది. బ్రెడ్ని వేసుకున్నాను నేను. కొబ్బరి కూర కూడా వేసేసుకుని అలాగే కలుపుకున్నాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఈ డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసుకోవాలి. హల్వా అయితే చూస్తున్నారు కదా, అలా కనిపిస్తూ బద్దల కింద అలా ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఇలా చేశాను. ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం, మిక్సింగ్ బౌల్లోకి. ఇందుకే హల్వా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.